విద్యార్థులకు అమెరికా ఎప్పుడు వన్ స్టాప్ డెస్టినేషన్. అక్కడికి వెళ్లి చదువుకుంటే లైఫ్ సెటిల్ అయిపోతుందని చాలా మంది భావిస్తారు. అక్కడి విశ్వవిద్యాలయాలు, సాంకేతికత, అవకాశాలు, పరిశోధన వాతావరణం ఇవన్నీ విద్యార్థుల కలలకు రంగులు అద్దుతూ ఉంటాయి. అందుకే ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు చదువు కోసం అమెరికా బాట పడతారు. కానీ ఆ కలల దారిలో ఇటీవలి సంవత్సరాల్లో వచ్చిన అడ్డంకులు విద్యార్థుల్లో గందరగోళం రేపాయి. వీసా ఆంక్షల నేపథ్యంలో అమెరికా వెళ్లాలంటేనే చాలా మంది భయపడే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ విదేశీ విద్యార్థులకు హామీనిచ్చారు. విదేశీ విద్యార్థులకు ఎలాంటి అడ్డంకులు లేవు, వారు రావటం అమెరికా వ్యాపారాలకు, విద్యా వ్యవస్థలకు మేలే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ట్రంప్ మాటల్లో నిజమెంత? అక్కడికి చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులకు సమస్యలు ఎదురు కావు అని చెప్పిన ట్రంప్ మాటలు విని అమెరికా వెళ్ళొచ్చా? Let's watch the story. విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. వారు రావడం మా వ్యాపారాలకు మంచిది, మా ఉన్నత విద్యా వ్యవస్థకు మంచి మద్దతు అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొన్ని నెలలుగా తీసుకుంటున్న కఠిన విధానాలు ఈ మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సోషల్ మీడియా వెట్టింగ్, వీసా స్కెడ్యూలింగ్ నిలిపివేత వంటి చర్యలు విదేశీ విద్యార్థులను గందరగోళంలో పడేశాయి. ఇటీవల అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ట్రంప్ విదేశీ విద్యార్థుల రాకపై స్పందించారు. ప్రపంచ నలుమూలల నుంచి అమెరికాకు వస్తోన్న విద్యార్థుల సంఖ్యను తగ్గించకూడదని, అలా చేస్తే అమెరికా విద్యా వ్యవస్థే దెబ్బతింటుందన్నారు. అంతేకాక అలా చేస్తే తమ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు నాశనమవుతాయని, తాను అలా జరగనివ్వనని అన్నారు. ఇతర దేశాల విద్యార్థులు ఉండడం మంచిదేనన్న ట్రంప్ తాను ప్రపంచంతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను అని అన్నారు. విదేశీ విద్యార్థులు రెట్టింపు కంటే ఎక్కువ ఫీజు చెల్లిస్తారని ట్రంప్ పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులు లేకపోతే సగం కళాశాలలకు వ్యాపారం లేకుండా పోతుందని హెచ్చరించారు. అమెరికా ఉన్నత విద్యా వ్యవస్థకు విదేశీ విద్యార్థులు ఆర్థిక బలమని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రతి ఏటా పలు దేశాల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వస్తారు. 2024-25లో 1.1 మిలియన్ల మంది విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉన్నారు. వారి వల్ల అమెరికాకు $45 బిలియన్ ఆదాయం లభిస్తుంది. ఇక అత్యధికంగా భారత్ నుంచి 3 లక్షలు, చైనా నుంచి 2.7 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశీ విద్యార్థులకు కఠిన విధానాలు అమలు చేస్తున్నారు. మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్త విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్కెడ్యూలింగ్ తాత్కాలికంగా నిలిపివేశారు. సోషల్ మీడియా వెట్టింగ్ కోసం వీసా ప్రాసెసింగ్ నిలిచిపోయింది. అమెరికాలో చదువుకునేందుకు స్టూడెంట్ వీసా అప్లై చేసుకునే విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ యాక్టివిటీని నిశితంగా తనిఖీ చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టిక్టాక్ పోస్టులు, లైక్స్, కామెంట్స్ చూస్తారు. రాడికల్ వ్యూస్, టెర్రరిజం లింకులు ఉంటే వీసాను రిజెక్ట్ చేస్తారు. అయితే ఆ తర్వాత కొన్ని వారాలకు వీసా అపాయింట్మెంట్లను పునరుద్ధరించారు. కానీ సోషల్ మీడియా వెట్టింగ్ను తప్పనిసరి చేశారు. ఇది విద్యార్థుల్లో భయాందోళన సృష్టించింది. దీంతో చాలా మంది విదేశీ విద్యార్థులు అమెరికా ఆశలను వదిలేసుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఈ ఏడాది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గిస్తే కొంతమందికి ఆనందం కలిగిస్తుందేమో కానీ సగం కాలేజీలు మూతపడతాయన్నారు. అయితే ప్రస్తుతం వీసా ప్రాసెసింగ్లో జరుగుతున్న విధానాలు, ట్రంప్ మాటలు రెండూ విభిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం భారతీయులకు అమెరికా వీసా రిజెక్షన్ రేటు ఎక్కువగా ఉంది. అయితే అమెరికాలో చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులు చాలా కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నారు. విదేశీ విద్యార్థుల వల్లే అమెరికాలో కాలేజీలు, యూనివర్సిటీలు నడుస్తున్నాయని, వారికి ఎలాంటి ఆటంకం ఉండదని ట్రంప్ చెబుతుంటే వీసా నిబంధనలు వారిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అమెరికా యూనివర్సిటీలు విదేశీ ట్యూషన్ ఫీజు మీద ఆధారపడతాయి. మరోవైపు భారత విద్యార్థులు ఎక్కువ స్టెమ్ కోర్సుల్లో చేరుతున్నారు. ఒకవేళ ట్రంప్ మాట విని అమెరికా వెళ్లినా అక్కడ ఓపీటీ ప్రోగ్రాంలో మార్పులు చేస్తే మళ్లీ ఇబ్బందులు తప్పవని భయపడుతున్నారు. అమెరికా ఇంకా ఆకర్షణీయ గమ్యస్థానమే అయినా ఆ దారిలోని అడ్డంకులు విద్యార్థులను భయపెడుతున్నాయి.
ట్రంప్ మాటల్లో విదేశీ విద్యార్థులపై ఉన్న మమకారం, విధానాల్లో ఉన్న కఠినత్వం, ఈ రెండింటి మధ్య తేడా అమెరికా విద్యా భవిష్యత్తును ప్రభావితం చేయగలదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే విదేశీ విద్యార్థులు రావాలి, అమెరికాకు మంచి చేయాలని ట్రంప్ చెబుతున్నప్పటికీ వీసా విధానంలో మార్పులు చేయకపోతే మాత్రం అది అమెరికాకు నష్టం చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు.